ఇప్పుడు మన రాజధానిలో కట్టే అవి సపరేట్. అవును, అది అది సపరేట్ గా ఫండింగ్ అవన్నీ ఉన్నాయి వస్తున్న లోనే కదా. పోనీ అది కూడా యాడ్ చేసుకున్న అది మొత్తం కలిపితే 5,000 కోట్లే కదా. ఇప్పుడు ఏది ఇప్పటికి ఇచ్చిందని చెప్పింది. మొన్న 7,500 కోట్లు ఎంతో ఇప్పుడు శాంక్షన్ చేశారు. అక్కడ తప్పించి కన్స్ట్రక్షన్స్ ఏముంటుంది ఇంకా, ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అనేటటువంటి దాన్ని మామూలుగా అదే గనక జగన్ ఉంటే ఈ లెక్క అంతా పీకి వీళ్ళు చెప్పేవాళ్ళు మిగతా మీడియా. ఇప్పుడు బాబు కాబట్టి అదంతా లెక్క చెప్పరు, జస్ట్ ఆ మాత్రం రాసినందుకు అభినందించాలి. అంటే పిఎస్సి చైర్మన్ ఎవరు ఉంటారు కదా, ఆయన అడుగుతారేమో లెక్కలు ఇవన్నీ. అవును, పిఎస్సి చైర్మన్ కూడా ఏళ్ళలో పెట్టారు. ఉండేవాడు అప్పుడు అడగడానికి వీలుండేది. ఇప్పుడు అది కూడా కావాలని ఏళ్ళలోనే పెట్టుకున్నారు కాబట్టి ఇంకా నో ఆప్షన్, బయటకు వచ్చేది లేదు. ఒకప్పుడు బుగ్గన రాజేంద్ర ఉన్నట్టున్నారు, ఇప్పుడు మళ్ళీ మార్చేశారు. కానీ అంటే ఇది రేపు పొద్దున ప్రజల మీద సరే భారం. గతంలో వీళ్ళు అప్పుడే మనిషి మీద 2 లక్షల రూపాయల వరకు అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, మీకు తెలుసా అని ప్రచారం చేశారు అప్పట్లో జగన్ హయాంలో టీడీపీ ప్రతిపక్షం. ఇప్పుడు మరి ఇప్పుడెంత ప్రచారం చేసుకోవడం చేత కాదు కదా. ఇప్పుడు ఆ లెక్కన బాబు ఉన్నప్పుడే ఉంది అది. అవును, దాన్ని ఇంకో రూపాయి పెరుగుద్ది, ఇప్పుడైనా పెరుగుతుంది. సమస్యల్లో ఏంటంటే పబ్లిక్ అడగాల్సిందైనా, ఇందులో ఈవెన్ మిత్రపక్షమైన అడగాల్సిందైనా అసలు ఏం చేస్తున్నారా బాబు ఈ డబ్బులు, ఆదాయం ఎందుకు పడిపోతుంది, సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ఎక్స్పర్టైజేషన్ తో సమాధానం చెప్పాలా, ఎందుకు పడిపోతుంది ఆదాయము, అది స్పష్టత కావాలి. మనం ఏం చెప్తున్నాం, విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది రాష్ట్రానికి, ఎగబడిపోతున్నారు, ప్రపంచం వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పాం. మరి అంత వస్తున్నప్పుడు అలాగనే ఆ డబ్బులేం మనకేం సూట్ కేసులు లేవు.